ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ ఆదివారం దినాన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి దేవుని నామమున వందనాలు తెలియజేస్తున్నాం. ఓ ప్రార్థన చేసుకొని దేవుని ఆరాధనలోకి వెళ్దాం. ప్రార్థన. స్తోత్రం 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 పరిశుద్ధుడా, ప్రేమలేసే కృపల దేవ దయారాజా, నీకు వందనాలు తండ్రి. అయ్యా, ఎంతవరకు మమ్మల్ని కాచికపడండి, నీకు వందనాలు తండ్రి. కొద్దిసేపు నీ ఘనమైన నామాన్ని ఆరాధిస్తూనే మా అందరితో నేను రక్షించండి. అయ్యా, వాక్యం ద్వారా తండ్రి ఎవరితో ఏ రీతిగా మాట్లాడకూర్చో మాట్లాడమని నజరుడనేసిన ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. లెక్కించలేని స్తోత్రములు అనే పాట పాడుకుంటూ ప్రభువుని ఆరాధించుకున్నాం. హల్లెలూయా. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నువ్వు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ ఆదివారం దినాన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మన ప్రభుని యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు. ఒక ప్రార్థన చేసుకొని నేను వాక్యాన్ని విందాం. ప్రార్థన యేసయ్యకి వందనాలు తండ్రి. తండ్రి, కొద్దిసేపు అమలసంలో తండ్రి మీ వాక్యం చేస్తుగా మాతో సుడిగా మాట్లాడండి యేసయ్య. ఈరోజు తండ్రి బిడ్డలతో తండ్రి మీరు ఏ రీతిగా మాట్లాడబడుతున్నారు తండ్రి. అనేకులను తండ్రి ఈ వాక్యము తాకును గాక. అనేకుల జీవితాలని, అనేకుల కుటుంబాలని, అనేకుల పరిస్థితిని సమయంలో తండ్రి మీరు తండ్రి మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని మనతోటి మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. 1 Thessalonians chapter 5 verse 18. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఈరోజు మనం చాలా ప్రాముఖ్యమైన మాటని ధ్యానించబోతున్నాం. ఈరోజు మన జీవితంలో మనం ఎప్పుడైతే దేవుని చేత పొందుకుంటాం, అయితే ఆశీర్వాదాలు పొందుకుంటామో దానికి మనం ఎప్పుడైతే కృతజ్ఞతలు తెలియజేయడం మొదలు పెడతామో, దేవునికి మనం స్తోత్రములు ఎప్పుడైతే తెలియజేయడం మొదలు పెడతామో అప్పటి నుంచి ఖచ్చితంగా నీ జీవితంలో ఆశీర్వాదం చూస్తావు. ఈరోజు సాధరిస్తుందట ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయడంలో అంట అది దేవుని చిత్తం అంట. ఈరోజు నువ్వు ఏదో పొందుకున్నావు. ఈరోజు దేవుడు నేను ఇంతవరకు కాపాడాడు. నీ ఉద్యోగ రీతిలో, నీ చదువులలో, ఈరోజు ప్రతి రీతిలో దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు తెలియజేయ. సోదరి సోదట దేవుడు ఇంతవరకు నేను కాపాడాడు, ఇంతవరకు నీ కొరకు ఏదో ఒకటి దాచిపెట్టి ఉంచాడు. ఈరోజు నేను ఏర్పరచుకొని ఉన్నాడు. ఈరోజు సోదరి సోదట అందుకనే దేవునికి నీ పట్ల ఒక ప్లాన్ ఉంది. సోదరి సోదట దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేయ. సోదరి సోదట నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞతలు తెలియజేస్తావో అది దేవుని చిత్తం అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. హల్లెలూయా. ఇంకా మనం కింది వచ్చామో కనుక గమనించినట్లయితే అగ్నిని ఆర్పకుడు అని మనం మాటను చూస్తాం. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎక్కడైతే నువ్వు కూలిపోతున్నావు, ఎక్కడైతే నువ్వు కట్టబడిన చోట విరగబడుతున్నావు, ప్రసాదట నువ్వు నీ గొప్ప శక్తి అన్న చోటనే నువ్వు అక్కడే కూలిపోతున్నావు. ఈరోజు నేను అనేకులు అక్కడనే హింసిస్తారు, అనేకులు నేను అక్కడనే బాధ పెడతారు అనే సమయంలో నువ్వు ఎప్పుడైతే కూలిపోతున్నావో ప్రార్థన మాత్రం ఆపివేయకు. సోదరట ప్రార్థన చేయడం ఎన్నడూ ఆపివేయకు. ఈరోజు ప్రార్థన నీ జీవితాన్ని మార్చగలుగుతుంది. ఈరోజు సంఘం ఎప్పుడైతే ప్రార్థన చేస్తుందో ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్క బంధకములు తెంపబడతాయి. సోదరట దేవుడు మనతో ఒక ముఖ్యమైన మాట మాట్లాడుతున్నాడు. ప్రతి విషయం ముందు కృతజ్ఞతలు తెలియజేయాలి. ఈరోజు మనం ఏం చేసినా కూడా, దేవుని నుంచి ఏ ఆశీర్వాదం పొందుకున్నా కూడా కృతజ్ఞతలు తెలియజేసి అనేకులకి సాక్ష్యంగా నిలబడాలి. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించం గాక. ప్రార్థించుకుందాం. ప్రార్థన చేసే మీకు ఉండాలి తండ్రి. ఈ వాక్యాన్ని ముఖ్య శుభలింపజేయండి తండ్రి. మా పక్షంలో ఈ వాక్యం నెరవేర్చబడును గాక తండ్రి. అనేకులను ఈ వాక్యం తండ్రి తాకును గాక, బలపరచును గాక, స్వస్థపరచును గాక తండ్రి. వారి పక్షంలో తండ్రి సమృద్ధి కలగజేయను గాక, సమాధానం కలగజేయను గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసు నామములో తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి మీ బలమును తండ్రి, అభిషేకం తండ్రి అనుభవించుదురుగాక తండ్రి. మీ ఆత్మచిత వారిని ముందు నడిపింపజేయమని తండ్రి. నీదు కార్యం నూతనపరిచి నిశ్చిత నెరవేర్చిన తండ్రి. ప్రతి విషయం తండ్రి సమస్తము సమకూడి వారికి తండ్రి మేలుకే మీరు జరిపింపజేయమని తండ్రి. నీ ఆత్మచేత వారిని నింపి ముందు నడిపింపజేయ తండ్రి. ముఖ్యంగా ఈ వారంలో ప్రతి ఒక్క కార్యం ఇచ్చి చెప్తున్నాం తండ్రి. వారికి మీరు సహాయం తెచ్చేసి నీ ఆత్మచేత వారిని నింపమని ప్రార్థిస్తూ, ముఖ్యంగా తండ్రి క్రీస్తు విమోచనాలు తండ్రి సంఘం ప్రతి ఒక్క అవసరం మీరు తీర్చి నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.